చింత చచ్చిన పులుపు చావలేదన్న చందంగా వైసీపీ నేతల వ్యవహారం ఉంది. అధికారం కోల్పోయి 6 నెలలు దాటినా ఆ పార్టీ నేతల హల్చల్ తగ్గలేదు. గత ప్రభుత్వంలో చోటామోటా నాయకులు చేసిన తప్పే వైసీపీ ఘోర పరాజయం పాలైందన్న టాక్ సర్వత్రా వినిపిస్తుంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లా కంచకచెల్ల మండలం కీసర గ్రామానికి చెందిన వైసీపీ నేత వేల్పుల రమేష్ తన సామాజిక వర్గం నేతలను అడ్డుపెట్టుకొని హవా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ల్యాండ్ సెటిల్మెంట్లకు పాల్పడుతూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్న చర్చ సాగుతుంది. తాజాగా తెలంగాణ రాష్ట్రం మధిరా మండలం బయ్యారం గ్రామానికి చెందిన తుమ్మల జోజి అనే వ్యక్తికి చెందిన స్థలాన్ని బలవంతంగా సంతకాలు చేయించి తీసుకున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులను ఆశ్రయించారు. తనను బెదిరించిన వేల్పుల రమేష్ పై తుమ్మల జోజి కంచకచెల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు వేల్పుల రమేష్ తో పాటు మరో 2 అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. న్యాయస్థానం అతనికి 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్ఐ రాజు తెలిపాడు. మధిరా దగ్గర బయ్యార్ గ్రామం చెందిన తుమ్మల జోజి అని అతను ఇచ్చిన కంప్లైంట్ ప్రకారము వాళ్ళ కుమార్తెను కేస గ్రామానికి చెందిన అతనికి ఇచ్చి వివాహం చేసినట్లు, వివాహం అయిన 12 సంవత్సరాల తర్వాత ఎవరైతే అల్లుడు గారు ప్రమాదశాత్తు మరణించడం ద్వారా అతని యొక్క కార్యక్రమాలు కర్మకాండం చూసుకుంటూ ఎవరైతే కంప్లైంట్ జోజి తర్వాత వాళ్ళ పిల్లలు కూడా అక్కడ రావడం జరిగింది. ఆ క్రమంలో ఒక పథకం ప్రకారం ఏర్పరచుకున్న విధంగా తుమ్మల జోజికి గారి యొక్క కూతురైన కూతురికి సంబంధించిన అత్తగారు తర్వాత గ్రామ పెద్దలు కొంతమంది కలిసి జోజికి సంబంధించిన బయ్యారంలో గల ఎకరం పొలంలో ఒక 1 ఎకరం పొలాన్ని వీళ్ళ కోడలుగా రాయమని చెప్పి బెదిరించి